రే, తర్వాత తడబడదు గాని ముందు నాకొక విషయం చెప్పు. నేనంటే ఒక పని మీద రహస్యంగా మా ఇంటికి వెళ్లాల్సి వచ్చింది, వెళ్ళాను. మరి నువ్వెందుకు వచ్చావురా? ఏంటి శివ, నేనిక్కడ అడుగుతుంటే ఆ పరధ్యానం ఏంటి? సమయానికి నాకు తోడుగా రమ్మన్నానని చెప్పి నిన్ను రక్షించాను. నేను చెప్పింది అబద్ధమని నీకు తెలుసు, నాకు తెలుసు. చెప్పు, ఎందుకొచ్చావు? నువ్వు చెప్పిన అబద్ధంలో సగం నిజం కూడా ఉందక్కా. ఏంటా నిజం? నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళడం నేను చూశానక్కా. ఎక్కడికి వెళ్తున్నావన్న ఆసక్తి కొద్దీ నిన్ను ఫాలో అయ్యాను. నువ్వు మీ ఇంట్లోకి వెళ్ళేసరికి నాకు టెన్షన్ వచ్చేసిందక్కా. అక్కడ నిన్ను ఎవరైనా చూస్తే ప్రమాదం కదా, నిన్ను కాపాడుకోవాలని నేను లోపలికి వచ్చానక్క. సరిపోయింది, నువ్వు నన్ను కాపాడాలనుకున్నావు, చివరికి నేనే నిన్ను కాపాడాల్సి వచ్చింది. ఇంకా ఎప్పుడూ ఆ ఇంటి వైపు చూడకురా, ఓకేనా? గుడ్ నైట్. అక్క, ఏంట్రా? బావా పూరితో నాకు పెళ్లి సంబంధం అంటున్నారు. కొత్తగా అడుగుతున్నావేంట్రా? ఇది మనందరికీ తెలిసిన విషయమే కదా. పూరి నువ్వు ప్రేమించుకుంటున్నారు కదా. రేపే పెళ్లికి ముహూర్తాలు పెట్టిస్తాను అనడం బావా సడన్ గా తీసుకున్న నిర్ణయం అనుకుంటాను. అది కాదక్కా, నేను ప్రేమిస్తోంది నేను చెప్పే. నీ ప్రేమ గురించి, జరగబోయే పెళ్లి గురించి ఏవైనా ఉంటే ఉదయం మాట్లాడుకుందాం. ఒక్క విషయంలో మాత్రం నీకు థ్యాంక్స్ చెప్పాలరా. థ్యాంక్ యూ సో మచ్. దేనికక్కా? చూస్తున్నావుగా, బావలో చాలా మార్పొచ్చింది. ఇందాక అత్తయ్య ముందు నన్ను ఎలా సమర్థించాడో చూసావు కదా. నీ బావకి నాకు ఒక ఒప్పందం ఉందిలే. ఆ ఒప్పందంలో భాగమే కావచ్చు. నీ పెళ్లికి నేను ఎక్కడ ఒప్పుకోనో అన్న భయంతోనూ కావచ్చు. ఇప్పుడు మీ బావ నన్ను ప్రేమగా చూసుకుంటున్నాడ్రా. దీనంతటికీ కారణం నువ్వు పూరి ప్రేమించుకోవడమే.